గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రికి వందనములయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో, ఈ ఉదయకాలపు సమయంలో మేమందరం ఇలా ఏకముగా కూడి ఇలా ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని, సందర్భాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో ప్రభువా, ఈ వారానంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడవయ్యా. ఈ వారంలో లాస్ట్ దినం, చివరి దినాన్ని మేము ఉన్నాం ప్రభువా. సహాయం చేసే దేవుడు నీవే కనుక ప్రభువా, నీ ముందరకు వస్తున్నామయ్యా. తండ్రి, ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి జీవితంలో ఉన్న ప్రతి స్థితిగతిని నీ వెరిగిన దేవుడవు, వారి జీవితంలో ప్రతి కొదువుని నీ వెరుగున దేవుడు అయ్యా. దేవా, నీ పిల్లలు అనబడే మేము కొదువులో ఉండడానికి వీల్లేదు ప్రభువా. మా జీవితంలో పోవర్టీ ఏలడానికి వీల్లేదయ్యా. దేవా, అసమాధానం ఏలడానికి వీల్లేదు. చీకటి శక్తుల ప్రభావాలు అస్సలకే వేలడానికి వీల్లేదయ్యా. తండ్రి, నీ కంచెను వేసి కాపాడే దేవా, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా మేమందరం ఇలా ఏకంగా కూడి ప్రార్థనలు ఏకీపిస్తున్న సమయంలో ప్రభువా, ఎవరెవరికైతే ప్రభువా అవసరతలు ఉన్నాయి, ఎవరెవరికైతే అసమాధానం వారి జీవితంలో ఇప్పుడు తొలగించమని అడుగుతున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే ప్రతి ఒక్కరికి ఉన్న బంధకాలు ఇప్పుడే తెంచమని అడుగుతున్నామయ్యా. ప్రభువా, ఏ చీకటి శక్తి ఏలడానికి వీల్లేదు, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావాల బంధకాలు వాళ్ళని ఏలడానికి వీల్లేదయ్యా. ఎవరెవరైతే అనారోగ్యాల ద్వారా బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి స్వస్థత అని ప్రకటిస్తున్నాం, జీవాత్మ అని ప్రకటిస్తున్నాం. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అస్వస్థతని ప్రభువా మేము ముడుతున్నాం ప్రభువా. అంతేకాకుండా అయ్యా, ఈరోజు ప్రభువా ఎవరెవరి జీవితంలో అయితే బిల్స్ కట్టాల్సి ఉందో, ఎవరెవరైతే దేవా పేమెంట్స్ చేయాల్సి ఉందో, ప్రతి ఒక్క దాని గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, నీ చిత్తం అయితే వారి జీవితంలో ప్రభువా ఏదేదైతే అసమృద్ధి ఉందో, వారి జీవితంలో ఏదైతే అవ్వట్లేదో, ఆ సమాధానం ఉందో, ప్రతి దాన్ని ముడుతున్నామయ్యా. ప్రతి దాన్ని పరిశుద్ధపరుస్తున్నాం ప్రభువా. మహస్తాలు చాపి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క దీవెన ప్రభువా వారి మీద కుమ్మరించమని అడుగుతున్నాం. వారి పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఏడంతలుగా తిరిగి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. తండ్రి, వారి విశ్వాసము చొప్పున వారికి జరిగించమని అడుగుచున్నాం రాజా. ఇదిగో అయ్యా, ఈ రోజంతటిని నీవే దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడెక్కడికి వెళ్ళిన ప్రతి చోటని పరిశుద్ధపరచండి. నీ సన్నిధి రాని ఎడల వారిని పంపొద్దయ్యా. ప్రభువా, నీ సన్నిధి మా తోడుండాలి ప్రభువా. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీవే మా లోనికి వచ్చి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు మాకు తెలియచేయమని అడుగుచున్నామయ్యా. అంతేకాకుండా ప్రభువా, ఇదిగో అయ్యా, మేము ఎక్కడెక్కడికి వెళ్ళినా రాకపోకలేదు సహాయం చేయండి. ఏ ఆటో ఎక్కినా, ఏ బస్సు ఎక్కినా, ఏ బండి ఎక్కినా, ఏదైనా కూడా ప్రభువా ప్రతి దాన్ని నీవు ఆధీనంలోకి తీసుకోమని అడుగుచున్నామయ్యా. ఈ రోజు అంతటిని పని ప్రారంభించినప్పటి నుంచి అంతము వరకు నీవే కాచి కాపాడమని, పరిశుద్ధపరచమని, ప్రతి పనిలో సఫలత దయచేయమని, విజయాన్ని చేకూర్చమని అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని ముడుతున్నాం ప్రభువా. వారి జీవితంలో ఉన్న ప్రతి కొదువుని తీసివేస్తారని, ఈ రోజంతా నీవే రెక్కల చాటున కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.